హాయ్ ఫ్రెండ్స్, విష్ణు విశాల్ హీరోగా ఆర్యన్ అనే సినిమా తెరకెక్కింది. సెల్వరాఘవన్ విలన్గా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా నిన్నే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సింది, కానీ మాస్ జాతర ఉండడం వల్ల రవితేజ విష్ణు విశాల్ ముందు సినిమా కుస్తీని తెలుగులో రిలీజ్ చేయడం వల్ల ఒక వారం పోస్ట్పోన్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ టీవీ ఛానల్కి ఓ హీరో ఇంటర్వ్యూకి వస్తాడు. అతను యువ హీరో, హిట్లు మీద హిట్లు కొట్టిన హీరో. అయితే అదే ఇంటర్వ్యూకి అల్లగారు అనే వ్యక్తి వచ్చి ఆ హీరోని తొడ మీద కాల్చి త్వరలో 5 మర్డర్లు జరగబోతున్నాయని, ఆ 5 మర్డర్లు తానే చేస్తానని, ముందు మర్డర్ నారాయణ్ని చంపుతానని అక్కడే అతను గన్తో కాల్చుకొని చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి ఆ మిగిలిన మర్డర్స్ ఎలా చేశాడు, అసలు ఆ వ్యక్తి ఎందుకు ఆ మర్డర్స్ చేస్తున్నాడు, చనిపోయిన వ్యక్తులందరికీ ఉన్న లింక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ కేసుని సాల్వ్ చేయడం కోసం నంబి అనే పోలీస్ ఆఫీసర్ దిగుతాడు. అతనే హీరో విష్ణు విశాల్. అతని కేసుని సాల్వ్ చేస్తూ క్లైమాక్స్ లో చివరికి అతను కనుక్కున్నదేంటి, ఆర్యన్ అనే పేరులో చివరి అక్షరం ఎన్ అంటే నంబియా, ఎన్ అంటే ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఒక థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్. సెల్వరాఘవన్ క్యారెక్టర్ చేసిన పనికి ప్రేక్షకులు ఫస్టే స్టన్ అవుతారు. ఆ తర్వాత నుంచి కథ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో సాగుతుంది. హీరో భార్యకి విడాకులు గొడవ, ఆ గొడవ నుంచి అతను బయటపడడం కోసం చేసే పనులు, వర్క్ మీద కాన్సన్ట్రేషన్, ఇవన్నీ రొటీన్ గా చాలా సినిమాల్లో మనం చూస్తాం. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ప్రేక్షకుడు అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ సినిమాలో. ఎందుకంటే హీరో క్యారెక్టర్ కూడా ఏమాత్రం బ్రెయిన్ ఉపయోగించకుండా విలన్ ఎప్పుడు క్లూ ఇస్తాడా అంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే విలన్ అన్ని ఛాన్సులు ఇచ్చినా సరే హీరో క్లైమాక్స్ వరకు కూడా ఎవరిని కాపాడకపోవడం, క్లైమాక్స్లో ఒక్కళ్ళని కాపాడడం విశేషంగా అనిపిస్తుంది, సిల్లీగా కూడా అనిపిస్తుంది. ఈ సీరియల్ కిల్లింగ్ హత్య కేసులో చాలా పెద్ద మలుపులు ఉంటాయని ప్రేక్షకుడు ఊహిస్తాడు, కానీ అంత పెద్ద మలుపులు ఉండవు. ఆ క్లైమాక్స్లో విలన్ అతను ఎందుకు ఈ హత్యలు చేశాడు అన్నదానికి జస్టిఫికేషన్ ఇస్తాడు లాస్ట్ 10 నిమిషాల్లో. ఆ 10 నిమిషాలు కూడా దీనికి ఇంత చెయ్యాలా, ఇది అసలు అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. సెల్వరాఘవన్ విలన్ గా బాగా చేశాడు. అతని పాత్ర ఉన్నతంగా ఉన్నా ఆ పాత్రని కంపోజ్ చేసిన విధానం సీరియల్ కిల్లర్ గా అంత గొప్పగా అనిపించదు. ఏదో ఎన్నో కష్టాలతో బాధలతో ఉన్న వ్యక్తి మాటల్లో పొరపాటుగా ఈ బతికెందుకురా బాబు అన్నాడంటే అది విని అతన్ని చంపేయడం మరీ ఎటకారంగా అనిపిస్తుంది, అంత గొప్ప థ్రిల్లర్గా అనిపించదు. అఫ్ కోర్స్ సైకో కిల్లర్స్ ఇలాగే ఉంటారని కూడా ఒక్కోసారి మనం అడ్జస్ట్ అవ్వాలి. విష్ణు విశాల్ మీసం తీసేసి అంత గొప్పగా లుక్లో అంత గొప్పగా ఉన్నట్లు అనిపించడు. ఏదో చేశాడు కానీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఏం లేదు. ఇక ఆ క్యారెక్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఇంటెలిజెన్స్, అది అస్సలు ఉండదు ఈ సినిమాలో. దానివల్ల హీరో క్యారెక్టర్ తేలిపోయినట్లు అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నది 2-3 సీన్లకే తప్ప పెద్దగా పర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు. ఈ సినిమా మొత్తానికి విలన్స్ ఉంటారు, వాళ్ళు తన్నులు తినడానికే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వేరే విలన్స్. సినిమా మొత్తాన్ని నిలబెట్టింది ఏదైనా ఉంది అంటే ఫోటోగ్రఫీ, జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ 2 సినిమాని నిలబెట్టాయి. విష్ణు విశాల్ ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. పర్వాలేదు అనిపించే థ్రిల్లర్, ఒకసారి చూడొచ్చు. మరీ వావ్ కొత్తగా ఉంది సూపర్ అన్న టైప్లో ఏమీ లేదు. ఓకే, జస్ట్ ఓకే థ్రిల్లర్ ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?